హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ ఏమొచ్చేసి శ్రావణ్ సంధ్య. నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చూసే ముందు కంపల్సరీ లైక్ చేయండి. శ్రావణ్ సంధ్య 9999 ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ముందుగా ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఫ్రెండ్స్కి, బంధువులకి, ప్రతి ఒక్కరికి దేవునికి మొక్కి ముక్కటి దేవతలకి, దేవుళ్ళకి నమస్కారం అంటారు కదా. నేను కూడా అలాగే ప్రతి ఒక్కరికి అయితే హ్యాపీ న్యూ ఇయర్ అని అయితే చెప్తున్నా అండి. అంతేకాకుండా మీకు ఆనందాన్ని, అదృష్టాన్ని ఇయర్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా అయితే దేవుణ్ణి కోరుకుంటున్నా. 2023కి అయితే బై చెప్పేద్దామండి. 2024కి అయితే అడుగు పెట్టాం. ఆల్రెడీ చాలామంది ఇంట్లలో నైట్ కేక్ కటింగ్స్ సెలబ్రేట్ చేసుకోవడం అన్నీ అయిపోయే ఉంటుంది. న్యూ ఇయర్ రాగానే ప్రతి ఒక్కరికి కొత్త కోరికలు అయితే వస్తూ ఉంటాయండి. ఏదన్నా చేయాలనే తపన కూడా ఉంటుంది. అందరికీ అన్ని కళలు నెరవేరాయి అనుకోండి. బట్ అందరి కళలు నెరవేరాలని ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. మరికొందరు కొత్త సంవత్సరం కోసం అయితే కొన్ని తీర్మానాలు కూడా చేస్తారండి. అంటే ఈ సంవత్సరం ఇది కావాలి, అది కావాలి, లేకపోతే కొంతమందికి ఒక అలవాటు అయితే ఉంటుందండి. న్యూ ఇయర్ రాగానే ఒక కోరిక అయితే అనుకుంటారు. అది నెరవేరడానికి చాలా ట్రై చేస్తారన్నమాట. మీరు కూడా ఈ సంవత్సరం ఏదైనా తీర్మానాలు ఏమైనా చేసి ఉంటే అంటే ఏదైనా కోరిక అనుకొని ఉంటే ఆ కోరిక కంపల్సరీ నెరవేరాలని అయితే మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా అండి. ప్రతి ఒక్క లైఫ్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. జీవితంలో సమయం అయితే చాలా తక్కువ ఉన్నది. కొత్త సంవత్సరం ఒక ఖాళీ పుస్తకంలా మన ముందైతే తెరిచే ఉందండి. అందులో మన కథని మనం అయితే అందంగా రాసుకుందాం. హ్యాపీ న్యూ ఇయర్ 2024 అని అయితే రాసుకుందామండి. కొత్త సంవత్సరం అండి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని కోరుకుంటూ మీ కలలు కూడా సాకారం కావాలని, మీకు కూడా హ్యాపీగా ఉండాలని, అదృష్టం కలగాలని అయితే నేను కోరుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ట్రెండ్ నడుస్తుందండి. ముగ్గులలో ఎక్కువగా అమ్మాయిల బొమ్మలు అయితే వేస్తున్నారు. ఇంకా అమ్మాయిలను అందంగా డెకరేట్ అయితే చేస్తున్నారండి. సౌరాలు కూడా వేస్తున్నారు. సౌరంకి పువ్వులు కూడా పెడుతున్నారు. చాలా సూపర్గా క్రియేటివిటీ మొత్తం చూపెడుతున్నారండి. అమ్మవారికి ఇష్టమైన ముగ్గు లోటస్ అండి. ప్రతి ఒక్కరు గడపల పక్కకి అటొకటి ఇటొకటి లోటస్ కూడా వేస్తూ ఉంటారు. ఏదేమైనా కూడా ఇంటి ముందు ముగ్గేసి బియ్యపిండితే ముగ్గేస్తే చాలా మంచిది. అంతేకాకుండా కలర్స్ నింపినప్పుడు ఆ కళ అయితే సూపర్గా ఉంటుందండి. ఎవరి ఇంటి ముందు చూసినా కూడా హ్యాపీ న్యూ ఇయర్ రోజు అయితే చాలా కళతో కనిపిస్తుంది. సంక్రాంతి అప్పుడు న్యూ ఇయర్ అప్పుడు ప్రతి ఒక్కరి ఇంటి ముందు అయితే కలకలలు ఆడుతూ ఉంటుందండి. ఇది ఒకప్పుడు రోసెస్ డిజైన్ అయితే వేసేవాళ్ళండి. ఇప్పుడు దీన్ని వెరైటీగా కొద్దిగా చేంజ్ చేశారనుకుంటా. ఈ డిజైన్ కూడా అప్డేట్ అయితే అయింది. ఈ గీతల ముగ్గులు అండి ధనుర్మాసం ముగ్గులు అంటారు. సంక్రాంతి ముందు అయితే ఎక్కువగా వేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి సింపుల్ డిజైన్ అండి. ఇది కూడా మొత్తం లోటస్తో నింపేశారు. లోటస్ని ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు అనుకోండి. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది అండి. హ్యాపీ న్యూ ఇయర్ అని పెద్దగానే రాసింది మరి మేడం అయితే. గ్రీన్ కలర్ అండి, ఆకులకి మంచిగా గ్రీన్ కలర్ వేసింది. ఈ డిజైన్ కూడా సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. సైడ్ బార్డర్ కూడా చాలా బాగుంది. గ్రీన్ కలర్, బ్లూ కలర్, ఎల్లో కలర్ అయితే యూజ్ చేశారు. మధ్యలో ఇలా కలర్ వేసిన తర్వాత ముగ్గుతో అలా వేస్తే చాలా బాగుంటుందండి. ఏదైనా కలర్ వేసిన తర్వాత మళ్ళీ ముగ్గుతో అలా మధ్యలో వేస్తూ ఉండాలి. చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. ఈ ముగ్గులు వేయడంలో కూడా ఒక్కొక్క విధానంగా ఉంటుందండి. కొంతమందికి మలకల ముగ్గులు అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి చుక్కల ముగ్గులు అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి గీతల ముగ్గులు అంటే ఇష్టం ఉంటుంది. కొంతమందికి ఓన్లీ డిజైన్స్ అంటే ఇష్టం ఉంటుంది. ఆ డిజైన్లలో కూడా కొంతమందికి లోటస్లు అంటే ఇష్టం, కొంతమందికి రోసెస్ అంటే ఇష్టం, కొంతమందికి పికాక్స్ అంటే ఇష్టం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇష్టం అయితే ఉంటుందండి. వేసే విధానంలో కూడా చాలా చేంజ్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది అన్నమాట. వాళ్ళ టాలెంట్ మొత్తం ఇంటి ముందే చూపెడతా ఉంటారు. చాలా బాగుంది నైస్గా. ఈ డిజైన్ కూడా చాలా సింపుల్గా ఉందండి. బట్ నైస్గా బ్యూటిఫుల్గా అయితే ఉంది. చాలామంది అండి మధ్యలో డిజైన్ అయితే మస్తు వేస్తారు. బట్ సైడ్ బార్డర్లు అయితే వేయలేకపోతారు. ఇక్కడైతే సైడ్ బార్డర్లు బాగున్నాయి. మధ్యలో పికాక్ డిజైన్ కూడా చాలా బాగుంది. మధ్యలో ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ అని కూడా రాసినట్టున్నారు. బాగుందండి. ఇది డిజైన్ లాగానే వేశారు. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది.
లేవగానే పనున్నా లేకున్నా మొబైల్ అయితే కంపల్సరీ చెక్ చేస్తామండి. వాట్సాప్ స్టేటస్‌లో అయితే చూసాను. పైన సంథింగ్ అయితే రాసుంది. బట్ కింద మాత్రం నీ హృదయంలో ప్రేమ ఉండుగాక, నీ మనసులో ఆనందం వెల్లివిరియుగాక, నీ పెదవులపై చిరునవ్వులు చిగురించుగాక, నీ కొత్త కల నెరవేరాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని అయితే ఉందండి. నాకు చాలా బాగా నచ్చింది. అలాగే మీ కలలు కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో మీ ఇల్లు ఆనందంతో నిండిపోవాలి, సంపదకు లోటు ఉండకూడదు, ధనవంతులు కావాలి, నవ్వుతూ ఉండండి, మీ కుటుంబాన్ని ఇలాగే ఉండనివ్వండి. ఎవరు రాస్తారో కానీ భలే రాస్తారండి, చాలా బాగా అయితే ఉంటాయి. అవన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. అలాంటి రాయడం కూడా గొప్ప కళే అండి.